హాయ్ అండి. హలో. వెల్కమ్ టు రవిశ్రీ కిచెన్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి. కూరగాయలు కోస్తూ వీడియో చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే సమ్మర్కి మా చిన్న అత్తయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయితే జరిగిందనమాట. మేము పెళ్ళికి వేరే ఊరు వెళ్ళాము. అక్కడ ఏంటంటే యాజ్ యూజువల్గా మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగితే మా పనులు మేమే చేసుకుంటాం అనమాట. సో వంట చేయడానికి మా బ్రదర్కి మేము ఏంటంటే కూరగాయలు కట్ చేసి ఇస్తున్నాము. ఇక్కడ ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మెల్లో పూలమాలలు వేయడానికి మా తోటికోళ్ళు మా బావగారు ఏంటంటే గుచ్చుతున్నారనమాట. ఇక్కడ ఏంటంటే ఈ పాప తనకు తానుగా ఆడుకుంటుంది. మా మరిది గారు వాళ్ళ పాప అనమాట. సో ఇక్కడ మేమేమన్నామంటే బాబాయ్ పెళ్ళి బాగా జరగాలని ప్రేయర్ చేయవే అంటే చేస్తుంది అనమాట. చిన్నపిల్ల చక్కగా చెప్పిన మాట భలే ఉంటుందండి ఈ బుడ్డ పిల్ల. ప్రేయర్ అయితే చేస్తుంది అనమాట. సో నైట్ అయితే ఈ విధంగా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్గా మళ్ళీ మార్నింగ్ లేచాము, కూరగాయలు అవి కట్ చేసి ఇచ్చేసాము. తర్వాత ఏంటంటే ఇక్కడ కొత్తిమీర, తర్వాత గోంగూర ఇవన్నీ అయితే తుంచుతున్నాం అనమాట. ఎందుకంటే గోంగూర బోటి వండాలి కదా. సో దానికోసం అయితే తుంచుతున్నారు. ఆల్రెడీ ఇవన్నీ అయితే కట్ చేసి ఇచ్చేసారు. మ్యాక్సిమం నేనైతే చాలా తక్కువ పార్టిసిపేషన్ చేస్తూ ఉంటానన్నమాట. నాకు అంతగా అయితే పనులు కూడా చెప్పరు. బట్ ఏంటంటే చెయ్యాలి కదా అనేసి నేనే వెళ్తూ ఉంటానన్నమాట. ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు ఇక్కడ వంటలు చేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా తనకు కూడా హెల్ప్ చేయడానికి అక్కడ ఉన్న రిలేటివ్స్, పెళ్ళికి వచ్చిన రిలేటివ్స్ వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అక్కడ వంట పని అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే డెకరేషన్ మా బావగారు తీసుకున్నారు కాబట్టి సో అక్కడ మా బావగారు వాళ్ళ పిల్లలు అలాగే అక్కడికి వచ్చిన పెళ్ళికి వచ్చిన చుట్టాలు అందరూ కూడా హెల్ప్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నేనేంటంటే అంటే నాకు ఇంకా అప్పటికింకా ఏం పని చెప్పలేదు. సో నేను ఏంటంటే ఇలా సెల్ఫీ వీడియో తీస్తున్నాను. ఇక్కడ మా చిన్నత్తయ్య ఏంటంటే పెళ్లి కొడుకుని రిసెప్షన్కి తీసుకెళ్ళమని అంటుంది అని నేనైతే తీసుకెళ్తున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే మ్యారేజ్ అయితే అయిపోయింది. తర్వాత మేము కొంచెం ఎంజాయ్ కూడా చేసామన్నమాట. ఆ ఊర్లోని పిల్లలు బాగా ఆడుకున్నారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.